షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. అనుదిన కృపావాక్యము ద్వారా మీరు మీ కుటుంబాలు ఆదరించబడుతున్నారు, దీవించబడుతున్నారు. దీని వెనకాల యవనస్తుల ప్రయాస చాలా ఉందని మీకు తెలుసు. మీరు వారి గురించి, ఈ అనుదిన కృప గురించి మీరు ప్రార్థన చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు, మీ స్టేటస్లో పెట్టుకుంటున్నారు. మీకు నిండు మనసుతో కృతజ్ఞతలు తెలియపరుస్తున్నారు. మిమ్మలను, మీ కుటుంబాలను, మీ చేతి పనులను ఆశీర్వదించి వర్ధిల్లజేసి మహిమ పొందుకొనును గాక. ఈ దిన కృపావాక్యము చూసుకుందాము. ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 7వ వచనము. నీ ఎలోహిమైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీయూ తక్కువ కాదు. ఈ లోకంలో చాలామంది చాలా వారికి ఉన్న ఐశ్వర్యమును బట్టి, ఘనతను బట్టి, అందమును బట్టి వారు చాలా అతిశయిస్తుంటుంటారు. కానీ పరలోకపు తండ్రి సెలవిస్తున్నాడు, నీ ఎలోహిమైన యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. ఈ 40 సంవత్సరాలు ఈ యొక్క అరణ్యంలో మరి ఒక బాగా ధనికుడైన అతను కావచ్చు, అతను ఒక చాలా ధనవంతుడు, ఆయన చాలా ఎత్తుగా ఉన్నాడు, చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. కానీ రేపటి దినం నేను చూస్తానని గ్యారంటీ చెప్పలేడు. అదే రీతిగా ఈ లోకంలో యాత్ర ముగించినప్పుడు వారిని ఆ యొక్క గ్రేవ్ యార్డ్ వద్దకు తనకు తాను వెళ్ళలేడు, తను వేరే వాళ్ళు మోసుకొని వెళ్ళాలి. కాబట్టి నీకు ఎంత అందమున్నా, నువ్వు ఎంత తెలుపుగా ఉన్నా చీకటిలో నీకు వెలుగు అవసరమే. కాబట్టి వెలుగైన యాషువా నీకు తోడుగా ఉంటేనే నీవు దీవించబడతావు బిడ్డ. ఆ వెలుగైన యాషువా 2000 సంవత్సరాల క్రితము ఈ లోకానికి వచ్చాడు. ఆయన ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు. ఆయన మరి నమ్మి బాప్తిసం పొందిన వారికి ఆయన వెలుగుగా ఉండి, తోడుగా ఉండి, ఏది తక్కువ కాకుండా కాపాడుతానంటున్నాడు. మరి ఇజ్రాయేళ్లకు 40 సంవత్సరాలు వారికి ఏది తక్కువ కానివ్వలేదు. వారికి తోడుగా ఉండి నడిపించాడు ఆయన. పగలు మేఘస్తంభములో, రాత్రి అగ్నిస్తంభంలో వారిని కాపాడాడు. ఎన్నడెరగని మన్నా చేత పోషించాడు. బండ నుంచి మధుర జలములను ఇచ్చాడు. ఆ రీతిగా వారిని నడిపించిన మోషే గారు ఆ యోర్దాన్ నది దగ్గర చెప్తున్నాడు, మీకు తోడుగా ఉన్నాడు, మీకు ఏది ఇంతకాలం తక్కువ కానివ్వలేదు. మీరు వెళ్ళబోతున్న పాలు తేనె ప్రవహించే దేశంలో కూడా మీకు ఏది తక్కువ కానివ్వడు. బిడ్డలారా, యాషువానందు విశ్వసించిన పరిశుద్ధులారా, మీకు కూడా మీ జీవిత కాలంలో ఏది తక్కువ కానివ్వడు, ఏది మీకు కొదవ కానివ్వడు. ఎందుకంటే అలాంటి రక్షకుని, అలాంటి పరిశుద్ధాత్మ పూర్ణిని మీరు కలిగి ఉన్నారు. అలాంటి పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నారు. మీరు బ్రతుకు దినములన్నీ కృపాక్షేమాలే మీకు వస్తాయి, వెంట వస్తాయి తప్ప మీకు శ్రమ అయినా, బాధ అయినా, వేదనైనా అవి తాత్కాలికమే. మీరు దీవెన పొందుతారు, ఆశీర్వదించబడతారు. ఎందుకనగా ఆయన భూమి ఆకాశం కలిగజేసిన సృష్టికర్త, రక్షకుడు నజరేయుడైన యెహోవా మెస్సీయ తన పరిశుద్ధాత్మ నీకు తోడుగా ఉంచి నడిపిస్తున్నాడు. కాబట్టి అట్టి కృపతో మీరందరూ బలపరచబడి దీవించబడదురుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, అవును నాయన, మా పితరులకు వాగ్దానం ఇచ్చినారు, నేను మీకు తోడుగా ఉన్నాను, మీకు ఏది తక్కువ కానివ్వనని. నాయన, ఈ భూమి మీద మాకు కూడా తండ్రి మాకు తోడుగా ఉండి మాకు ఏది తక్కువ కానివ్వకుండా నాయన, మరి పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం మా పితరులు ఏ రీతిగా కాపాడారు, మమ్మల్ని కూడా కాపాడుచున్నందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తూ నజరేయుడైన యెహోవా మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును, విమోచకుడును నజరేయుడైన యెహోవా మెస్సీయ వారి దివ్య సముఖము నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానము, కృపయు మెండుగా అనుగ్రహించునుగాక. ఆమేన్.